తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ డిపో గ్యారేజ్ ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ పరిశీలించి బస్సులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఈడీ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా నెల్లూరు జిల్లాలో గూడూరు కలవడంతో డిపోను పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. ప్రయాణికులకు మంచినీరు, మరుగుదొడ్లు, సిట్టింగ్ ఏర్పాటు ప్రధానంగా ఏర్పాటు చేయాలని, త్వరలోనే గూడూరులో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిపో బస్ స్టేషన్ గ్యారేజీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రయాణికులకు కావాల్సినటువంటి అదనపు సౌకర్యాలు కానీ, అలాగే బస్ స్టేషన్లో వసతులు కానీ, అలాగే స్త్రీశక్తి అమలైన తర్వాత ప్రయాణికుల ఇబ్బందులని గమనించి వారికి అదనంగా ఎక్కడెక్కడ మనము ట్రిప్పులు పెంచడం కానీ, బస్సులు పెంచడం కానీ, అలాగే గ్యారేజ్లో మెయింటెనెన్స్ మనం దాన్ని ఇంకా మెరుగుపరచడం కానీ, అలాగే ఇప్పుడు మనకి రహదారి మాసోత్సవాలు జరుగుతున్నాయి, రోడ్డు భద్రతా మాసోత్సవాలు. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రమాదాలు తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ చూసి వెళ్దామని రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్యారేజీలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసి ఉంది. దాన్ని తక్షణమే మేము టెండర్స్ పిలిచి వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసి మనకి ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే బస్ స్టేషన్లో వసతులన్నీ కూడా చూసి ఆర్ఓ వాటర్ కానీ, కూర్చోడానికి ప్రయాణికులకి సీటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, అలాగే టాయిలెట్స్ మంచిగా పెట్టేటట్టు ఇవన్నీ కూడా తనిఖీ చేసి వాటన్నిటినీ కూడా స్టాండర్డ్గా ఉండేటట్టుగా మేము తీర్చిదిద్దుతాము. అలాగే ప్రయాణికులకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి ట్రిప్పులు కానీ, బస్సులు కానీ, వాళ్ళకి ఏ టైంలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారో చూసి దానికి అనుగుణంగా మేము అదనపు సర్వీసులు కానీ, ట్రిప్పులు వేయడానికి కానీ ప్రయత్నం చేస్తాము. ఏమైనా కానీ లోకల్ ప్రయాణికులు అలాగే రిప్రజెంటేటివ్స్ మాకు చాలామంది ఇక్కడ కావాల్సినటువంటి సర్వీసుల గురించి మాకు ఆల్రెడీ రికమెండేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా కండక్టర్ డ్రైవర్లు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏ రూట్లో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని. వాటిని అన్నింటినీ అధిగమించడానికి మా వంతు ప్రయత్నం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. కడప జిల్లా గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. కడప కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచానికి చాటి చెప్పడానికి గండికోట ఉత్సవాలను ఘనంగా చేపట్టామన్నారు. వివిధ రకాల పోటీలు, హెలికాప్టర్ రైడ్, మంగ్లీ బృందం, రామ్ మిర్యాల శివమణి డ్రమ్ షో, అడ్వెంచర్ షో వంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నామన్నారు. గండికోట చరిత్ర ప్రజలకు తెలియజేయడం కోసమే రాష్ట్ర ఉత్సవాలకు నిర్వహిస్తున్నాం తెలియజేశారు. గండికోట ఉత్సవాలు కూడా రాష్ట్ర పండుగ కూడా మనం 11, 12, 13 తారీఖున ఘనంగా జరగబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్ర పండుగ మరి 3 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కడప జిల్లా చేసుకున్న అదృష్టం ఈరోజు అన్ని సెక్టార్లోనూ డెవలప్ జరుగుతుంది. ఉత్సవాలు కూడా ప్రజలందరూ వచ్చి మరి ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేసాం, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ వచ్చి మరి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. చేతుల మీదుగా గండికోట ఉత్సవాల యొక్క టీజర్ని అలాగే పోస్టర్ని రిలీజ్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు మేడం. అలాగే ఈ గండికోట ఉత్సవాలు మన కడప జిల్లా గుండె చప్పుడు లాంటివి. కడప ప్రాశస్త్యాన్ని అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ టూరిజం స్పాట్స్ని అన్నిటినీ కూడా మనం పాపులరైజ్ చేసుకోవడానికి అలాగే ప్రపంచానికి తెలియజేసుకోవడానికి ఈ గండికోట ఉత్సవాలు అనేది ఒక వేదికగా జరుపుతున్నాయి. అలాగే గండికోటలో ఉన్నటువంటి గండికోట పరిసర ప్రాంతాలు, అదేవిధంగా మనకి అక్కడ న్యాచురల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో మనం అందరం కూడా గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా కింద మనం పిలుచుకుంటున్నటువంటి ఆ లోయలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రపంచానికి మరింత దగ్గరగా పరిచయం చేయడానికి ఈ గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మన కడప జిల్లా యొక్క సంస్కృతిని అలాగే కల్చర్ని అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కళారూపాలని, కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు జనవరిలో ఈ ఉత్సవాల్ని మనం చేసుకుంటున్నాం.
ఈ ఉత్సవాల్లో భాగంగా మనం ప్రజలందరూ అలాగే ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వారికి వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ అలాగే వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం. ఈ సందర్భంగా గండికోట తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను తిలకించడానికి ఏరియల్గా చూడటానికి మనం హెలికాప్టర్ రైడు అలాగే మోటార్ స్పీడ్ బోట్స్ కానివ్వండి అలాగే వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ని మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గండికోట చరిత్రని ప్రజలకి ఒక ఆడియో విజువల్ రూపేణ మనం దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒక డోమ్ని ఏర్పాటు చేస్తున్నాం. అది 270 degreesలో మనకి ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాము. అంటే డోమ్లో మనం గండికోట చరిత్రని మనం ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి, ముఖ్యంగా యువతకి అలాగే స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా తెలియజేయడానికి ఒక యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. అలాగే 3 రోజుల పాటు కూడా మన గండికోట ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి కళారూపాలతో పాటు ప్రజలకి అందరికీ కూడా ఇష్టమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం టేకప్ చేస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొత్త బస్టాండ్ సమీపంలో ఒక ఆవు 3 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది. సమాచారం అందుకున్న గో సంరక్షణ అధ్యక్షుడు సుంకరదాసు ఘటనా స్థలానికి వెళ్లి ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యాలతో కానీ ప్రమాదాలకు గురైన మూగ జీవాలు ఎవరికైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న పశు వైద్యులను సంప్రదించి వాటికి వైద్యం అందించే విధంగా ఆలోచించాలని కోరారు. అందరికీ నమస్తే అండి. మన భీమవరం కొత్త బస్టాండ్ పరిధిలో ఒక సైట్లో అయితే ఈ ఆవు అయితే చనిపోవడం అయితే జరిగింది. ఇది గత 3 రోజుల నుంచి హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుందంట. నాకు తెలిసి ఏదో విష పదార్థమైన ఆహారం తినడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఆ 3 రోజుల క్రితమే దీన్ని గుర్తిస్తే మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి మనకి అనుకూలంగా ఉందును, కానీ దాని గురించి తెలియక అలా వదిలేయడం అయితే జరిగింది. నిజంగా ఏంటంటే ఇటువంటి మూగజీవాలు ఎప్పుడైనా ఇబ్బంది పడితే కనుక, అనారోగ్యంతో బాధపడడం కానీ ఇలా ఇబ్బంది పడడం కానీ చూస్తే కనుక మనకి దగ్గరలో ఏ ఊర్లో అయినా సరే పశు వైద్యులు అన్న వాళ్ళు ఉంటారు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి పశు వైద్యులు ఉంటారు. దయించి వాళ్ళని సంప్రదించి వీటికి వైద్యం అందించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆ పశు వైద్యుల బాధ్యత వీటిని రక్షించడమే. దయించి మన ఎవరైనా సరే ఈ వీడియో చూసినా ఎవరైనా మూగజీవాలు ఇబ్బంది పడుతున్నా పశు వైద్యులను అయితే సంప్రదించండి, వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. ఇంకొకటి ఏంటంటే మరి ఈ ఆవు యజమాని ఎవరో తెలియదు, 3 రోజుల నుంచి అది ఇక్కడ ఇబ్బంది పడుతున్నా సరే ఇది ఎక్కడ ఉంది ఏంటి అని కూడా ఆయన ఆలోచించకుండా పెంచుతున్నారు. అటువంటిప్పుడు ఆవులు పెంచడం ఎందుకో మాకు అర్థం కావడం లేదు. దయించి అటువంటి వాళ్ళు ఆవులు పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మానుకోమని చెప్తున్నాము. వాళ్ళు దీని కడ వరకు దీన్ని చూసుకునే ఫలమైతేనే మీరు ఆవులు పెంచుకోండి, ఆవుల్ని రోడ్ల మీదకి వదులుకోండి. అంతేగాని ఏమీ పెంచకుండా ఏమీ చూసుకోకుండా ఆవుల్ని పెంచడం అన్నది కరెక్ట్ కాదు. దయించి మీరు మారతారని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ హీరో శ్రీరామ్ దర్శించుకున్నారు. నైవేద్య వీరం దర్శన సమయంలో తన సతీమణితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. నమో నారాయణ. నూతన సంవత్సరం కోసం ఆశీర్వాదం తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి మా కులదేవత, సో వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో దానికోసం దేవుడి ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాము. మంచిగా దర్శనం జరిగింది. చూడడానికి ఒక భాగ్యం అనమాట. అది ఈ అవకాశం కలిగిందంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. మేజ్ రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ తెలుగులో, అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి తర్వాత. సో దేవుడి ఆశీర్వాదంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకే వచ్చాను. వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ రోజు మరో 3 కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్పొరేటర్లు ధనియాల రాధా, తోట ఉమారాణి, రుద్రాగాని శ్రీదేవిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జగన్మోహన్ రెడ్డి 102 రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసి సీమకు ద్రోహం చేశారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి. వైసీపీ సోషల్ మీడియా లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ కాకినాడను ఉసుగొల్పుతున్నారన్న వైసీపీ జనరల్ సెక్రటరీ జూపూడి.
ప్రభుత్వ తీరుపై ప్రజా పోరాటం తథ్యమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీరామ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు మరో షాక్. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 5 కార్పొరేటర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.